Excuse me, sir. Yes, May I come in? please come in. Shyam Sundar, you are? Karthik, sir. Please take a seat. Thank you, sir. You are coming from Manchirial, sir. Manchurial. Okay. You came from interview. Okay. Right. Karthik, can you introduce yourself, please? I am Karthik, sir. My father name Rajaya, mother name Lakshmi. I graduate SV Engineering College with 70%. Okay. Start the interview now. Ask you a couple of questions. So, file extension for Java source code is .java, sir. good. Thank you. And parent class for all Java classes. Objective. Object. Good. Then Java is based on JVM, sir. okay. Okay, Karthik, I think it was nice talking to you. We will get back to you. We'll drop you an email about the status of this interview. It was nice talking to you. Thank you, sir. Okay. Have a good day. Thank you, sir. Please. లక్ష్మి ఆ, ఏం చేస్తాను ఇంకా అయిపోయింది తెస్తాను నాకు. అంటలా ఏం చెప్తాను నువ్వు ఏం చేస్తారు? టిఫిన్ కడుతున్నా. ఒక పక్క టైం అయిపోతుందంటే నువ్వు ఇంకా లేట్ చెప్తావేంది ఒక్క నిమిషం లేట్ అయితే అక్కడ మాస్టర్ వేసుకోడు తెలుసా నీకు ఎగిరం ఎక్కువ పని తక్కువ. అయింది కదా, పడుకోపో. సరే కానీ లక్ష్మి ఒక్కసారి నాకు ఎదురురాదే ప్లీజ్ దీనికి ఏం తక్కువ లేదు. ఓ మనిషి, నీ ఎగిరితంలో హెల్మెట్ కూడా మర్చిపోతుంది. ఇక పట్టు. ఇక ఇదోటి మా చెప్పినావు కానీ సరే పట్టు నా చక్కగా పెట్టుకో. పడిపో. సరే మరి, మంచిగా పోయిరా. వెళ్తా వెళ్ళదు మమ్మీ నానొచ్చాను. అగో ఎప్పుడు వచ్చినారా కార్తీక్ పొద్దుగాల వచ్చిందే. చెప్ప చేయకుండా వచ్చినా ఆరోగ్యం ఇట్లా మంచలేదా బిడ్డ ఏ అదేం లేదు, ఏదో పనుండి వచ్చిండట. ఇటీ సరే నువ్వు తినుకుంటాడు బిడ్డ, నేను తానే చేసేస్తా. ఏమైంది బిడ్డ, నువ్వు పోయిన పని ఏడు దాకా వచ్చిందిరా? నాన్న నీకు మాట చెప్పాను. చెప్పు బిడ్డ. నీ బాయ్ పని ఉందిగా నాన్న, ఆ, కారుణ్య పథకాల కింద ఆ, తండ్రుల పని కొడుకులకు ఇస్తానులాంటినాయి. అయితే నువ్వు మెడికల్ అన్ ఫిట్ గా నాన్న. నేను మెడికల్ అని ఫిట్ కావాలనా? లక్ష్మి, ఏ లక్ష్మి, బా దేనికి వెళ్తాడో ఏమో. పని మనసున పట్టనియాడు, ఏం మనసున పట్టనియాడు. ఊకే వెలుసుడే. నావే నీ కొడుకు సంగతి. ఏంది రాక రాక కొడుకింటికి వస్తే ఏమో లొల్లి పెడతానా? అరే ఏం మాట్లాడుతున్నాడో ఈయనే. మా ఆయన నువ్వు రాకముందు వాడు నాకు అంత చెప్పిండు. అబ్బా
తల్లి కొడుకులు ఇద్దరు మంచిగా ఉన్నారే నేరు. వాడు చెప్పుడు సరే, నువ్వు వినుడు సరే. అది కాదు నాన్న, హైదరాబాద్లో ఎన్నో కంపెనీల చుట్టూ తిరిగి ఎంతో ప్రయత్నం చేసిన అయినా జాబ్ రాలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకొని ఇంటికి వచ్చిన నాన్న. అట్లా కాదు బిడ్డ కార్తీక్, ఒక్కగానొక్క కొడుకు బిడ్డ. నువ్వు నిన్ను గొప్ప స్థాయిలో చూడాలని నేను అనుకుంటున్నారా? లక్షలు లక్షలు ఖర్చు పెట్టి నేను చదివించుకున్న కొడుక, మళ్ళీ బండ కింది బ్రతుకు, బండ కింది పనే చేస్తానంటే కొడుక. ఆ పని అద్దు కొడుక నీకు. అవన్నీ చెప్పకు నాన్న, నీ పని నాకు పెట్టి అంతే. అరే కార్తీక్, అరే ఇప్పుడు మంచిగా ఉందండి. ఇది ఇంకా అత్తలేదేంది? హలో, ఏడున్నది? ఇదిగో నేను ఇక్కడికి వచ్చిన, వెయిట్ చేస్తాను నీకోసం. సరేదా. ఏమైంది, ఎంత లేట్ అయింది? నీకేంటి బాబు, బైక్ మీద వచ్చినావు, నేను ఆటో వెతకాలి, ఎక్కేసి రావాలి, టైం పడుతుంది కదా నాకు కూడా. సరే కూర్చో. ఎప్పుడు వచ్చినావు? తెల్లారంగా వచ్చిన. మరి కాల్ చేయలేదు? ఇది తెల్లారంగా నువ్వు పడుకొని లేస్తావు లేదో అని చేయలేదు అంతే. నీకోసం ఎన్ని 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నా, నీ కాల్ కోసం నేను వెయిట్ చేయలేనా? లేస్తూ లేవు అని చేయలేదు అంతే తప్ప కావాలని ఏం కాదు. నువ్వు కాల్ చేస్తే కదా నేను లేస్తానా లేవనా అనేది పక్కన పెట్టాలి కదా. సరే తల్లి, తప్పైంది, ఓకేనా? ఇంకోసారి చేస్తా. కార్తిక్, నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్పే. తెలుసు కదా నీకు మా డాడీ ఎంత టైం ఇచ్చిండు జాబ్ కోసం అనేసి. వెళ్ళి ఇన్ని డేస్ అవుతుంది, నేను డైలీ కాల్ చేస్తున్నా, జాబ్ వచ్చిందా జాబ్ వచ్చిందా అని. వచ్చినట్టే వచ్చినట్టే అనేసి రోజు ఇదే రిపీట్ చేస్తున్నావు, జాబ్ వచ్చిందా లేదా. మా డాడీ ఇంట్లో నాకు లొల్లి చేస్తున్నాడు, కార్తిక్కి జాబ్ రాదు ఏం రాదు, నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా పరువు పోతుంది, నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా, లేకపోతే నేను సూసైడ్ చేసుకోవాలా. మా డాడీ నన్ను బెదిరిస్తున్నాడు. చెప్పు, నేను మా డాడీకి ఏం సమాధానం చెప్పాలి? ఆగే, ఇప్పటికే నాకు ఇంట్లో లొల్లైతుంది, మళ్ళీ నీదో లొల్లా? చెప్పిన ఒక 6 నెలలు టైం ఇవ్వని, ఒక 6 నెలలు ఆగు. నీ ఇంట్లో లొల్లి అవుతుంది అనేసి అంటున్నావు, కానీ మరి నా గురించి ఆలోచించవా? మన ప్రేమ గురించి ఆలోచించవా? మన ఇద్దరు లైఫ్ గురించి అవసరం లేదా నీకు? నువ్వు ఇంతగానో విసుకుంటాను నీకోసం నేను మా డాడీని ఎన్ని రోజుల నుంచి ఆపుతున్నా, నీకు తెలుసు కదా. బట్ ఒకటి గుర్తుపెట్టుకో, మా డాడీ ఒకవేళ బలవంతంగా పెళ్లి చేసేది ఉంటే ఇట్లా, నేను వేరే వాళ్ళని చేసుకుంటే సూసైడ్ చేసుకొని చనిపోతా. ఇంకా నీ ఇష్టం. శ్రవంతి, శ్రవంతి, అప్పుడు ఇంట్లో అట్లా ఇదో ఇట్లా. సిగరెట్లు తీసుకున్నారా? సెల్ తీసుకుందాం అనుకుంటున్నా బాబాయ్. ఇవాళ బిల్లు మాత్రం రవి గారు కడతాండి ఇవాళ. చాలా సంతోషం.
ఏం చేసి వాళ్ళ పిల్లకు వీడి తింటారంటే వాళ్ళ పిల్ల ఇలా సమోసా మనం ఎప్పుడు ఉంటేనే ఎప్పుడు తింటారు వేసుకుంటాడు డారా నేను తింటున్నా మన తమ్ముడు మన మాట్లాడుతుంటా వేరే వాళ్ళ నాకు అవునా వీడి గురించి మనోడు ఎప్పుడు చేసి ఉల్టా అవుతాడు అసలు నాకు తెలిసిన స్వామీజీ ఉన్నది మామ అడిగో 2 నిమ్మకాయలు 2 ఉల్లిగడ్డలు పట్టుకొని పో నీ లైఫ్ సెట్ అయిపోతుంది ఉంటానా వాడి మాటలు ఉంటానమ్మా. హలో అత్తనే ఈ కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చిన చిన్న పని ఉన్నది అది చూసుకొని అత్త తొందరనే అత్తనే తొందరనే అత్త సరే సరే అరే కార్తీక్ ఏం చేస్తున్నావు ఇక ఈ పేకరగా ఒకటి దొరుకుతుంటే సిగ్గలు తీస్తుంది కదా నీకు ఇక మానవారా నువ్వు అరే మానవారా సీము నెత్తురు సిగ్గు లేదా అరా నీకు ఏయ్ మీకు ఏమైనా సిగ్గున్నదా నీకు మన చేకొట్టేది వీడేరా సిగ్గు లేదురా మీకు కొంచెం కూడా నువ్వైతే ఇంటికి రారా నీ సంగతి ఏందో చెప్తా నేను మీ అయ్య సూడికి గింత కాముగా ఉంటాడు కుక్క మింగులు మింగి వేయండిరా కొద్దిగా అయితే కుక్కని కొట్టినట్టు కొడుతూ కావచ్చురా అరే ఉసుక్కున్నా మీ అయ్య గిట్లా మా అయ్యకి చెప్తే నేను ఇంట్లోకి వెళ్ళి మింగేయమంటాడు రా ఇక అవ్వ ఇదేం కోసారా నాకు అది దొరకద్దని కూడా దొరికిన సిగ్గు లేదా రా నీకు ఇప్పుడే వాళ్ళ దెంగులు దెంగిపోయిండు. ఏమైతుంది నమస్కారం సార్. నమస్తే రాజా, బాగున్నావా? బాగున్నా సార్. ఏంటి సంగతులు? ఏమన్నా సార్, 36 సంవత్సరాలు పనిచేసిన సార్. అవును. 5 సార్ల ఉత్తమ కార్మికుని అవార్డు కూడా తీసుకున్నా సార్. అందరికి నోటి నాలుకలాగా మిగిలిన సార్. అవును. ఒక్క ఆబ్సెంట్ కూడా చేయలేదు సార్. చేయలే రాజయ్య సార్. ఒక్క రిపోర్ట్ కూడా చేయలేదు సార్. అవును, నీ మీద రిపోర్ట్ లేదు. లేదు సార్. నేను ఈ సంవత్సరం ఇక రిటైర్డ్ అయిపోతా సార్. రాజయ్య, నీలాంటి ఉత్తమ కార్మికుల వల్లనే సింగరేణి నష్టాల నుండి లాభాలలోకి వచ్చింది. అయినా రాజా ఎందుకు బాధపడుతున్నావు? రిటైర్మెంట్ అనేది అందరికి సహజమే కదా. అవును, ఇంతకు నీ కొడుకు ఏం చేస్తున్నాడు? దోస్తుగా దొరకడం చాలా అదృష్టం. మాకు చాలా అంటే చాలా చేస్తున్నాం, చాలా తాకిస్తున్నాం, చాలా చేస్తున్నాం. మాకు చాలా అంటే చాలా అదృష్టం దోస్తుగా దొరకడం. మాకు దేవుళ్ళు నాకు మీకంటే నాకు ఎక్కువ ఎవరు ఉండదు. ఈరోజు ఎంత అంటే రావుదా తెల్లని దాకా రావుదా. అరే నీకేమైనా కావాలంటే తెప్పించుకో. అరే నువ్వు తెప్పించుకోరా. తెల్లని దాకా రావడానికి పైసలు ఎక్కువ. అరే నిన్ననే మా డాడీకి దీపావళి బోనస్ పడ్డాయి. అందులోకి ఒక 15 పట్టవచ్చు. ఒట్టు కూడా తాగుదాం ఇక. ఓకేనా? ఎంత అంటే అంత తాగుదాం. తాగుదాం. కార్తిక్, ఈ రవి గారు మాత్రం ఫుల్ దాగిపోయింది. వీడు మొన్న అలా అయ్యే పక్కన పడుకుని ఉత్సాహం వచ్చింది. మీ అయ్యారు చెప్పిండు. కూర్చోరా కూర్చోరా. తాడానికి వచ్చిన వెళ్ళిందిరా. తాగు. మీ అయ్యారు చెప్పిండా తీసుకుంటారు అట్లా అంటారా? ఆయన చదువు దాని గురించి
ఇంకా నమస్తే. నమస్తే రాజన్న. నరసన్న నమస్తేనే. నమస్తే. బాగేనా అన్న? మీరు మంచిగా మంచిగా ఉన్నాను. రాజన్న 4 రోజులైతే దిగిపోదు, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమున్నది నరసన్న, దిగిపోయినాక ఇంత నాకు భూమి ఉన్నది, నా భార్యనేం పోయి అది వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాయి. ఇన్నేళ్ళ సర్వీసులు నీ అంత మంచి నేను చూడలేదు. ఒక్క రిపోర్ట్ లేకుండా నువ్వు పని చేసుకున్నావు, కానీ నువ్వు దిగిపోతా అంటే నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది. కానీ నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు మంచిగా బతకాలి. నరసన్న, మీ అసొంటి దోస్తులు దొరకడు నిజంగా నాకు అదృష్టం అన్న. నేను ఎక్కడున్నా మిమ్మల్ని నేను మర్చిపోనన్నా, మర్చిపోను అన్న. రాజన్న నువ్వు ఎక్కడన్నా చల్లగా ఉండాలే. చెప్పురా. ఏముందిరా, సంతోషానికి దూరంగా, బాధకి దరిద్రానికి బాగా దగ్గరగా ఉన్నా. ఏమున్నారా మాయతోటి మళ్ళా గొడవ. సరే సరే, సాయంత్రం మన అంటకచ్చేయి. నాకు డబ్బులు లేవురా. ఈరోజు మేమే దావత్ ఇస్తాం. సరే రాస్తా. ఇంతకాలం నన్ను చూసి నవ్వుతావురా, ఇంతకాలం చూసి మీరు నవ్వుతారా? నా పైసలు పోయి నేనే నేనే మామ, నేను ఒక నిజం చెప్పాలా? కారా, మోసపోయేటోళ్ళు ఉంటే మోసం చేస్తూనే ఉంటారు మామ. నేను ఎవరికైనా బాధ పెట్టిందా? మామ, వెల్కమ్ టు దావత్. హలో మామా. హాయ్. హాయ్ మామ. స్టార్ట్ చేసినలారా? కార్తీక్ కట్టున్నాం. మందావరా తాగు. తీసుకుంటావా? తీసుకుంటా. తాగు గురా, తాగు తాగు. బాధపడు. అవునరా, ఎప్పుడు నేను తాగితేనే తాగేటోళ్ళు మీరు సడన్ గా ఫోన్ చేసి దావత్ ఇస్తా అన్నారేంద్రా? నిజంగా ఈ మందే లేకపోతే మనిషి అనేటోడు ఎక్కువ రోజులు బతకర్రా. సంతోషానికి ఇదే కావాలి, బాధకు కూడా ఇదే కావాలిరా. సరే కానీ ఈ దావత్ ఎందుకు ఇస్తాను అసలు? ఏం లేదురా, మా అయ్యను సీనియర్ అయ్యా అన్ఫిట్ అయ్యరా, అందుకే రా ఈ దావత్. అంటే మీ అయ్యాలిద్దరు నౌకర్లు మీకు వస్తానయారా? అందుకే కదరా మామ ఈ దావత్. లైఫ్ సెట్ మామ. నిజంగా మీరు అదృష్టవంతుడురా. ఇంటర్ చదివిన మీకు మీ అయ్యల నౌకర్లు వస్తున్నాయిరా. నేను ఇంజనీరింగ్ చదివి హైదరాబాద్లో కొంటి కంపెనీలో కొంటి తిరిగితే ఒక్క ఉద్యోగం కూడా రాలేదురా. అయ్యే ఉద్యోగం కోసం ఇక్కడికి వస్తే మా అయ్య అన్ఫిట్ కాలే. ఏం చేద్దాం రా, రాసి పెట్టుండాలి. అరే కార్తీక్, నువ్వు బాధపడకురా భయ్. బాధపడకపోతే సంబరపడన్నారా? అరే కార్తీక్, మీ అయ్య ఉద్యోగం రావాలంటే నువ్వు పని చేయాలరా. మీ అయ్యని సావదెంగురా. అట్లయితే నీకు డిపెండెంట్ జాబ్ కిందట ఉద్యోగం వస్తుందిరా. నేను వెళ్ళొస్తారా?
మాయోను సీనియర్ అయ్యా అన్ఫిట్ అయ్యిండ్రా. అరే కార్తీక్, మీ అయ్య ఉద్యోగం రావాలంటే నువ్వు పని చేయాలి. మీ అయ్యను సావదెంగురా. ఒకటి గుర్తుపెట్టుకో, మా డాడీ ఒకవేళ బలవంతంగా పెళ్లి చేసేది ఉంటే ఇట్లా, నేను వేరే వాళ్ళని చేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోతా. ఏమైందిరా? 2 రోజుల నుంచి చూస్తున్నా, ఇట్లా ఎందుకు డల్గా ఉంటున్నావు చెప్పు. ఏమైంది నీకు? నువ్వు ఇట్లా ఉంటే నాకు మనసున పడుతుందా? ఏం లేదమ్మా, నా బాధ అంతా జాబ్ కోసమేనే. మా ఫ్రెండ్ గాడు రవిశ్రీ గాడు ఉన్నాడు చూడు, వాళ్ళ అయ్యాలు అన్ఫిట్ అయిందిలే. వాళ్ళ జాబులు వాళ్ళు చేస్తానమ్మా. ఏం చేద్దాం చెప్పు. నీకేమో సింగర్ అని జాబ్ బాకీ లేకపాయే, మీ అయ్యనేమో అన్ఫిట్ కాకపాయే. ఏం ఆలోచించకరా, మంచిగా ఉండు. అమ్మని కూడా చెప్పాను నానే. ఏంటిదిరా చెప్పు. ఆవురా ఇప్పుడు. అమ్మా అమ్మా, అన్న చెప్పే. ఏంది? అవునా? అబ్బా ఎంత మంచి ముచ్చట చెప్పినవే. అత్తనే, అప్పటి వరకు బయలుదేరుతా. సరేనే. అరే కార్తీక్, మామ బిడ్డ ఉంది కదరా చిన్నది, అది పెద్ద మనిషి అయిందట్రా. అవునా? నేను పోతా మరి. మీ నాన్న వచ్చినాక చెప్పు. లక్ష్మి, ఏ లక్ష్మి, కార్తీక్ అమ్మేడు పోయిందిరా? పెద్ద మామ ఫోన్ చేసిన వాళ్ళే పోయింది. ఎందుకు? పెద్ద మామ చిన్న బిడ్డ ఉంది కదా, ఆమె పెద్ద మనిషి అయింది, అందుకనే పోయింది. ఏం చెప్పాలరా, మీ అమ్మ వాళ్ళ అన్న పిలిస్తేనే పెద్ద పండుగ, అందులో మేనకోడలు పెద్ద మనిషి అయిందంటే ఇంకా పెద్ద పండుగ చేసుకుంటుంది రా, ఇంకా పెద్ద పండుగ చేసుకుంటుంది. సర్లే. అరే కార్తీక్, అరే కార్తీక్, బా వీన్ తిరుగుడు వీడ.
జరిగితే నిజంగానే నాకు ఉద్యోగం వస్తుందా? అయితే వాడు చెప్పినట్టే చేస్తా. దీనమ్మ ఎంత దాగినా ఎక్కుతలేదు. అన్నా, నాకు మాలు కావాలి. కార్తీక్, అరే కార్తీక్, ఏమైందిరా నీకు? గట్లున్నావేంద్రా? నాన్న నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు నాన్న. నిన్ను చంపుదామని వచ్చిన నాన్న, కన్నా గుండె ధైర్యం సరిపోలేదే. తప్పుడు మాటలు నిన్ను చంపుదామని వచ్చిన నాన్న. నన్ను క్షమించు నాన్న. అరే కార్తీక్, మీ అమ్మ నేను కోటి నోములు నోమి నిన్ను కన్నామురా. అరే అరే, నిన్ను గొప్పనిగా చూడాలనేదే నా తప్పారా, నా తప్పారా? లేక లేక పుట్టినవని ఊరంతా పిలిచి కొండంతా పండుగ చేసిర్రా, పండుగ చేసిరా. అట్లాంటిది నన్ను చంపుతానని ఎట్లా అనుకున్నావురా నువ్వు? ఎట్లా అనుకున్నావురా కార్తీక్? గింత అన్యాయమారా కార్తీక్, గింత అన్యాయమారా? నీ ఉద్యోగం కోసం ఆశపరుడు తప్పు నాదే నాన్న. తప్పు నాదే. నన్ను చంపితే నేరస్తుని అవుతావు కానీ ఉద్యోగస్తుని కావురా, ఉద్యోగస్తుని కావు. జీవితం ఇంకోసారి తప్పు చేయనా?
తల్లిదండ్రులైనా కోరుకునేది ఒకటే, పిల్లల సంతోషం మరియు వాళ్ళ భవిష్యత్తు. కానీ ఈ రోజుల్లో యువత మద్యానికి బానిసై తల్లిదండ్రులని ఒక విలన్ లాగా చూస్తున్నారు. తండ్రి కోపం వెనుక ప్రేమ ఉంటుంది, తల్లి కన్నీటి వెనుక ఆశీర్వాదం ఉంటుంది. వాళ్ళు నీపై అరిస్తే అది ద్వేషం కాదు, నీ జీవితంలో పడిపోకూడదనే భయం. చివరిగా ఒక్క మాట, పిల్లల భవిష్యత్తు బంగారంగా ఉండాలని తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నా ఈ చిత్రం అంకితం. ప్రేమతో మీ విష్ణు చిప్పకుర్తి.